ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్ అండి. ఈరోజు కొత్త విషయం ఏంటంటే, మనము కొత్త సంవత్సరంలోకి ఈరోజు రాత్రి 12 నుంచి అడుగు పెట్టబోతున్నామండి. అది 2025 సంవత్సరం అండి. మీకు అందరికీ కేక్తో స్వాగతం పలుకుతున్నానండి. రవ్వ కేక్ అది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఇది ఏం చేసామంటే, కప్పు రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకుని బౌల్లో వేసుకున్నామండి. ఒక కప్పు మిల్క్ అందులో యాడ్ చేస్తామండి. చేసి అరకప్పు షుగరు మిక్సీ జార్లో వేసి మెత్తగా 2 యాలకులు వేసి మిక్సీ పెట్టేసుకున్నానండి. ఈ పొడిని కూడా, ఈ షుగర్ పొడిని కూడా ఆ బొంబాయి రవ్వలో యాడ్ చేసామండి. అరకప్పు పెరుగు కూడా వేయాలి, కమ్మటి పెరుగు వేయాలి, పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేస్తామండి. ఇవన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానిస్తాము. అది నానాక ఓ పావు కప్పు మైదా పిండి కూడా యాడ్ చేసేస్తామండి. చేసి ఒక గిన్నె తీసుకుని పెద్దది అందులో స్టాండ్ పెట్టేస్తాము. చిన్న గిన్నెలో ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో ఆయిల్ అప్లై చేసి మైదా పిండి జల్లేస్తామండి. ఇది నానిపోయింది కదండి, అందులోని ఒక అర స్పూను వంట సోడా, ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. వేసి బాగా మిక్స్ చేసి ఇలాగా ఈ గిన్నెలో వేసేసి మనం అందులోని స్టవ్ మీద పెట్టేస్తామండి. 1 అవర్ అయితే సరిపోతుందండి, ఉడికిపోతుంది. చూసారా హోమ్ మేడ్ కేక్ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా చేయండి, తినండి. అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నా ఛానల్ని మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారు కదా. అవి చూడండి, తినండి. బాగుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి, తినండి. మన వారందరూ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మన కుటుంబ సభ్యులందరూ నేను కోరుకుంటున్నానండి. నమస్తే అండి.